మనం చేయలేము ఇది. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఐ నీడ్ టు గో టు ద డొమైన్ రిజిస్ట్రేషన్. ఏం చేయాలి? ఫస్ట్ గో టు ద గోడాడీ. ఏం చేయాలి? గోడాడీ. గుడ్. గోడాడీలో లాగిన్ అయ్యి ఫస్ట్ డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఏం చేసుకోవాలి? డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ యూ నీడ్ టు సెర్చ్ ఏ డొమైన్ నేమ్ AWS javedtrain.com. ఫస్ట్ డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత మన డొమైన్ని కనెక్ట్ చేయాలి. హియర్ ఇలా హోస్టింగర్ గోడాడీలోకి వెళ్ళి డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఓకే సార్. డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చూడండి, హ్యావ్ డొమైన్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ వెతకాలి డొమైన్ డబ్బు ఎంత అవుతుందో. ఫస్ట్ డొమైన్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ వన్స్ ఇక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రౌట్ 53లోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, DNS మేనేజ్మెంట్ అని, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని, అవైలబిలిటీ మానిటరింగ్ అని డొమైన్ రిజిస్ట్రేషన్ ఉంది. ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ అనేది గోడాడీలోనే చేయాల్సిన అవసరం లేదు, వీడి దగ్గర కూడా చేసుకోవచ్చు. ఎవరి దగ్గర? AWS వాడి దగ్గర. సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, గో టు ద AWS రౌట్ 53. ఇక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్ దగ్గర రిజిస్టర్ డొమైన్ ఉంది. ఇద్దరు గోడాడీలో చేసుకోవచ్చు, మీరు వాడి దగ్గర కూడా చేసుకోవచ్చు రావట్లేదు. ఓకే, చూడండి డొమైన్ రిజిస్ట్రేషన్. ఐ జస్ట్ గో టు ద జావా AWS train, AWS train search. These are the prices. చూడండి మ్యాచ్ ఈ వెబ్సైట్ నేమ్ నేను ఇచ్చుకోవాలనుకుంటే దీనికి ఎంత అయింది? $13 ప్లస్ 18% GST అవుతుంది. అరౌండ్ 1300 రూపీస్ అవుతుంది మీకు సంవత్సరానికి డొమైన్ రిజిస్ట్రేషన్ కోసం. ఫస్ట్ ఇక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్ ఏది కావాలో మీకు .com .infoనా అది ఏది కావాలో చూసుకోవాలి. చూడండి కింద ఉన్న చూడండి, ఆ సెలెక్టెడ్ .com అనుకుంటే సెలెక్ట్ కొట్టిన తర్వాత ప్రొసీడ్ టు చెక్అవుట్ కొట్టిన తర్వాత 1 ఇయర్కి ప్రైస్ ప్లస్ GST కూడా ఉంటుంది. అంతా కలిపి 1300 అవుతుంది. ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేసి క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తే మీకు డొమైన్ క్రియేట్ అయిపోతుంది, డొమైన్ రిజిస్ట్రేషన్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఓకేనా? ఫస్ట్ వీ నీడ్ టు డొమైన్ రిజిస్ట్రేషన్ చెయ్యాలి. ఎదర్ గోడాడీలో కానీ హోస్టింగ్లో కానీ లేదంటే అదర్ డొమైన్ రిజిస్ట్రేషన్లో చెయ్యాలి. వన్స్ డొమైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా డొమైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ రౌట్ 53లోకి వెళ్ళి ఇక్కడ మనకి డాష్ బోర్డ్లోకి వెళ్ళి క్రియేటెడ్ హోస్టెడ్ జోన్ మీద క్లిక్ చేయాలి. ఏం చేయాలి? క్రియేటెడ్ హోస్టెడ్ జోన్ మీద క్లిక్ చేయాలి. క్రియేటెడ్ హోస్టెడ్ జోన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ ఇవ్వాలి. ఏం ఇవ్వాలి? డొమైన్ నేమ్. చూడండి, జావేద్ AWS ట్రైన్ డొమైన్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిక్ హోస్టెడ్ జోన్ మీద క్లిక్ చేసి క్రియేటెడ్ హోస్టెడ్ జోన్ వస్తుంది. ఏమొస్తుంది? క్రియేటెడ్ హోస్టెడ్ జోన్ వస్తుంది. ఎప్పుడైతే మీరు హోస్టెడ్ జోన్ క్రియేట్ చేశారో ఆటోమేటిక్గా NS రికార్డ్స్ క్రియేట్ అయ్యి చూడండి, 4 రికార్డ్స్. డొమైన్ నేమ్ ఏంది? జావేద్ AWS ట్రైన్ ఏదో ఇచ్చానండి, ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను చూసారా, ఇది హోస్టెడ్ జోన్. ఎప్పుడైతే క్రియేట్ చేశానో ఆటోమేటిక్ ఈ NS రికార్డ్స్ క్రియేట్ అయ్యి 4 రికార్డ్స్ క్రియేట్ చేశారు. దీనికి ఏం చేయాలంటే మీరు ఈ రికార్డ్స్ ని ఆ డొమైన్ రిజిస్ట్రేషన్ దగ్గర యాడ్ చేసుకోవాలి. చూడండి చెప్తాను. క్రోమ్ లోకి వెళ్ళి హ్యావ్ ఆల్రెడీ వేరే వాళ్ళు ఉండాలా ట్రై చేస్తాను. టోటల్ రియల్ టైంలో చేయాల్సింది, మీరు మనీ స్పెండ్ చేయాలి మీరు డొమైన్ రిజిస్ట్రేషన్ చేస్తే.
ఇక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి మీరు. డొమైన్ రిజిస్ట్రేషన్ ఓకే చేసిన తర్వాత డొమైన్ క్రియేట్ అవుతుంది, దాంట్లోకి వెళ్ళి ఈ రికార్డ్స్ని యాడ్ చేయాలి. ఏ రికార్డ్స్ని? ఎన్ఎస్ రికార్డ్స్. ఐఎన్ఎస్ రికార్డ్స్ యాడ్ చేయాలి. దీంట్లో ఆ డొమైన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డొమైన్ రిజిస్ట్రేషన్ సెట్టింగ్స్ లో ఇది ఉంటుంది, డిఎన్ఎస్ రికార్డ్స్ ని యాడ్ చేయాలి మీరు. ఓకే, ఓకే సార్. ఈ రికార్డ్స్ ఓకే అన్నిటిని సార్. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రోడ్ 53లోకి వెళ్ళి ఏం చేయాలంటే అలియాస్ నేమ్ యాడ్ చేయాలి. మస్టర్డ్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ క్రియేట్ రికార్డ్ అని ఇది, క్రియేట్ రికార్డ్. సో దీంట్లో ఓకే సింపుల్ సార్. రౌటింగ్ జియో లొకేషన్ ఏముంది, జస్ట్ సెలెక్టెడ్ సింపుల్ రౌటింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత క్రియేట్ రికార్డ్ సింపుల్ రౌటింగ్. ఇదిగోండి డొమైన్ నేమ్ అడుగుతోంది, డబ్ల్యూడబ్ల్యూ ఇలా రావాలి, java.aws.starring.com. ఎండ్ పాయింట్ అడుగుతోంది. ఎండ్ పాయింట్ అంటే వెబ్సైట్ ఎండ్ పాయింట్ ఐపీ అడ్రస్ కానీ EC2 క్రియేట్ చేసిన ఐపీ అడ్రస్ వస్తుంది కదా, అవును సార్. లేదంటే S3 బకెట్లో స్టాటిక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు కదా మీరు, ఇదిగోండి. అవును సార్. లేదంటే మీకు ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది కదా, దాని ఎండ్ పాయింట్, లేదంటే ఎలాస్టిక్ బీన్స్టాక్ ఎండ్ పాయింట్, ఏ ఎండ్ పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలియాస్ S3 వెబ్సైట్ ఎండ్ పాయింట్ అంటే ఆ S3 వెబ్సైట్ యొక్క ఎండ్ పాయింట్ ఏముందో చూసుకోవాలి. చూడండి ఇప్పుడు ఏమన్నా ఉందా ఇక్కడ S3 బకెట్, ఆ S3 బకెట్ ఎండ్ పాయింట్ ఇక్కడ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ ఇవ్వాలి. ఓకే సార్. ఒకవేళ మీరు EC2లో క్రియేట్ చేస్తుంటే ఇక్కడ చూడండి, EC2లో క్రియేట్ చేస్తుంటే ఆ EC2 యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ. దానికి ఎలాస్టిక్ ఓకే ఐపీ సార్. ఐపీ అడ్రస్ ఇచ్చి ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే సార్. ఆ తర్వాత డిఫైన్ సింపుల్ రికార్డ్ అని క్రియేట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వెబ్సైట్ క్రియేట్ అయిపోయి ఆన్లైన్లో వచ్చేస్తుంది. ఓకే, ఎలాగా? ఓకే సార్. ఒక EC2 క్రియేట్ చేసి ఆ EC2లో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి దాంట్లో మీకు సర్వీస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఐపీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే సార్. అది ఎలాస్టిక్ ఐపీ కదా సార్? ఎలాస్టిక్ ఐపీ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ డొమైన్ ఓకే సార్. రిజిస్ట్రేషన్ చేసుకుంటాను ఫస్టే. ఓకే సార్. ఆ తర్వాత డొమైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఈ హోస్ట్ రికార్డ్స్ ఏ ఉన్నాయో, ఈ హోస్ట్ రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ హోస్ట్ రికార్డ్స్, ఈ హోస్ట్ రికార్డ్స్, ఈ హోస్ట్ రికార్డ్ అవును సార్. అన్నిటిని యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి? గోడాడీలో యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి? గోడాడీలో. గోడాడీ. అప్పుడు వచ్చేస్తుంది. ఓకే అవునా? సార్. అదేంటి అర్థమైంది సార్. రోడ్ 53. ఎందుకంటే టోటల్ దిస్ ఈస్ టు నీడ్ టు డౌన్ ఉందా, రియల్ టైమ్ లో చేయాల్సింది ఇది. అదే సార్, అర్థమైంది సార్. ఇంకేముందమ్మా అడగండి నాకు, నీ డౌట్ లేదు సార్. ఏమైనా ఉంటే అడగండి నాకు. ఓకే, డెవాప్స్ కావాలంటే నేను వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు పింక్ చేయండి, నేను పంపిస్తాను. సరే సార్. సో మీకు ఓకే సార్. ఈ AWS లో మీకు డెవాప్స్ బాగా నేర్చుకోవాలంటే మీకు రాకీ స్థానిక్ ఉంటాడు ఒకడు, తెలుసా మీకు? తెలుసు సార్. ఒకవేళ మీరు యూఎస్కి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఎవరిదైనా ఎంటర్ అవ్వాలంటే తను ఒక ఉంటారు రాకేష్ తానికి అని, అక్కడ దగ్గర మీరు నేర్చుకోవచ్చు. కంప్లీట్ గా AWS డెవాప్స్ అనమాట. విల్ గెట్ వెరీ గుడ్ ఐడియా. ఓకే తను సార్. బాగా చెప్తాడు అనమాట. సో మీరు నేర్చుకోవాలనుకుంటే. ఓకే సార్. సో ఓకే సార్. AWS అనేది మీకు ఆల్మోస్ట్ డెవాప్స్ లో చాలా తక్కువ యూజ్ అవుతుందండి. EC2 క్రియేట్ చేయడం చిన్న చిన్నవి యూజ్ అవుతుంది. మీకు డెవాప్స్ కంప్లీట్ ఓకే గా సార్. మీకు అవన్నీ మారిపోతాయి రూల్స్ అని. అది ఓకే సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి నాకు, సో జస్ట్ క్లియర్ దట్. లేదనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ నేను అన్ని చెప్పానండి. నాట్ మిస్డ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ హ్యాడ్ ఓకే సార్. కవర్ చేశాను ఎవ్రీథింగ్. ఈ 2 వీడియోస్ మీకు ఓకే అప్లోడ్ సార్. చేస్తాను. మొన్న 3 వీడియోస్ వచ్చాయి మీకు. వచ్చాయి సార్. ఓకే, ఇవి చూసుకోండి, 2 వీడియోస్ చూసుకోండి. ఎలాస్టిక్ బీన్ స్టాక్ కోడ్ కూడా చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్ అయితే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.